హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, నేనైతే 2 సంవత్సరాలకైతే మా నాన్నని చూడడానికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఫ్రెండ్స్ చూడండి, దారి వెంట అయితే నాకు ఈ చెట్లు ఇట్లా మంచిగా అనిపించినాయి. ఫ్రెండ్స్ ఇవి కూడా వీడియో తీసిన. చూడండి ఫ్రెండ్స్, అయ్యో ఎప్పుడు చూడలేదు చెట్లు అన్నట్టు అనకండి. 2 సంవత్సరాలకు వెళ్తున్నా కాబట్టి నాకు ఎందుకో ఇవన్నీ చెట్లు తీసుకోవాలనిపించింది. ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది, అందుకోసమే వీడియో తీసిన. ఫ్రెండ్స్ అయితే మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు. ఫ్రెండ్స్ మళ్ళీ ఒకటి ఆయన అడ్డం పడ్డారు, తలకు కొంచెం దెబ్బ తాకిందని మా అమ్మ ఫోన్ చేసింది. అందుకోసమనే చూద్దామని అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఆటోలో వెళ్తూ ఉన్నాము, ఖాళీగా కూర్చోవడం ఎందుకని ఇవైతే నేను వీడియో తీసుకున్నా. ఫ్రెండ్స్ చూడండి, ఇంత ఎండకైనా చెట్లు పచ్చగా ఉన్నాయి, అంటే ఎంత మంచిగా అనిపించినాయో. ఇక మేమైతే వచ్చేసినాం. ఫ్రెండ్స్ మా నాన్నగారు అయితే చదువుతూ ఉన్నాడు, క్యాలెండర్ బట్టి మమ్మల్ని గుర్తే పడతలేడు. సడన్గా పోయేసరికి ఏడుస్తూ ఉన్నాడు. ఇక చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి నేనైతే వెళ్ళినాం. ఆయనక గుండుకు దెబ్బ తాకిందని చెప్పగానే బాధ అనిపించింది. 2 సంవత్సరాలకు మా నాన్న చూసేసరికి నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. ఫ్రెండ్స్ మేము ఏడుస్తూ ఉంటే మా నాన్నగారు కూడా ఏడుస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ కూడా ఏడుస్తూ ఉంది. పాపం 2 సంవత్సరాల నుండి అన్నీ ఆమెనే చేసుకుంటూ ఉంది ఆయనకు. మేమైతే ఈ ఒక్కరోజు కూడా పోయి వాళ్ళకి దండి పెట్టి చేద్దామని అంటే ఎవరి ఇల్లు సంసారం పిల్లలు అన్నట్టే అయిపోతుంది. ఫ్రెండ్స్ ఏం చేయండి. చూడండి, ఆయనకి వాష్రూమ్ పోయిన టాయిలెట్ అన్నీ మా అమ్మనే చూసుకుంటుంది. ఆయన ఇంట్లో నుండి బయటకు అడిగే పెడతలేరు, అన్నీ చూసుకుంటుంది ఆమెనే. కానీ బాధ అనిపించింది మా అమ్మని చూస్తే కూడా. ఓ 2-3 రోజులు పేషెంట్ని చూసుకుంటే కష్టం అనిపిస్తుంది, కానీ హాస్పిటల్లో వెంట మళ్ళీ ఇంటికి వచ్చినాక కూడా చూసుకోవడం ఆమె గ్రేట్ అని మేమైతే చెప్పగలుగుతాం. ఫ్రెండ్స్ నిద్ర లేక కూడా ఆయనను చూసుకుంటుంది. అన్నీ ఆమె ఎంత ఓపికనో. ఇక మేము పోయి ఆడ కూర్చుంటే ఆమె పనులు ఆమె చేసుకుంటా ఉంది. మేము పోయేసరికి చికెన్ అన్నం వండింది. ఫ్రెండ్స్ మేము బాక్స్ తీసుకెళ్ళినా కూడా అయినా కూడా ఆమె మేము వెళ్ళేసరికి వంట చేసింది. ఫ్రెండ్స్ ఎంతైనా ఇంత ఏజ్ దాకా ఉండి కూడా మళ్ళీ ఇంత సేవ చేసుకుంటుంది మా నాన్నక మా అమ్మ అంటే ఆమెకు దండం పెట్టాలి. ఇంత కష్టమైనా భరిస్తుంది ఆమె. మాకు బుద్ధి తెలిసిన చెల్లి చూసినాము, ఆమె ఎంతో కష్టాలు బాధలు, ఇప్పటిదాకా కూడా ఆమె బాధలు ఇంకా తప్పడమే లేదు. నాన్న ఎడుతూ ఉంటారట, ఇంత చేస్తావు నాకు ఇంకా నా సేవ అని, దేవుడు నన్ను తీసుకుపోతే బాగుండని ఏడుస్తూ ఉంటారట. చూడండి ఫ్రెండ్స్, చిన్నప్పుడు మా పిల్లలందరితో అష్టచమ్మ ఆడుతుండే నాన్నగారు. ఇప్పుడు చూద్దాం ఆడదాం, గుర్తుందా ఆట ఆడిపిద్దామని అయితే అష్టచమ్మ అయితే గీసి ఆడుతూ ఉంటే ఇది అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్తుండే. ఫ్రెండ్స్ కానీ చేతనైతే లేదు, ఆయనకు ఆయాసం వస్తుంది. కాకపోతే గుర్తుంటుంది కదా అన్నట్టు అయితే వీడియో చేసినాం. ఫ్రెండ్స్ మా అన్న కొడుకు, చెల్లె, నేను, నాన్న అట్లయినా కూడా పైన కూర్చొని అయినా అష్టచమ్మలు వేస్తాడు. ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు పడి 6 పిల్లల్ని అయితే పెంచి పెళ్ళిళ్ళు చేసి అందరినీ ఎవరి ఇంట్లో వాళ్ళకైతే చేసి మా నాన్నగారు ఇప్పటికీ తన కష్టంతో బ్రతుకుతున్నాడు. ఫ్రెండ్స్ మా నాన్న చూసి మేము ఎంతో నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవాలి కూడా. కానీ మా నాన్న మాకు ధైర్యం. మా నాన్న అయితే నేను ఆశా వర్కర్ డ్యూటీ చేస్తున్నా, 21 ట్రైనింగ్ పోతే మా 3 పిల్లల్ని మా అమ్మ నాన్ననే చూసుకున్నారు. వాళ్ళు ఆ రోజు చూసుకోకపోతే నేను డ్యూటీ చేసుకునేదాన్ని కాదు. మా నాన్న పెట్టిన భిక్ష అది. తను చూసుకోకపోతే నేనైతే డ్యూటీ చేసేదాన్ని కాదు. ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో చెప్పండి.